హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ టు గ్రో. ఎప్పుడైనా మీకు మీ మనసులో ఇలా అనిపించిందా? నాకున్న టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన ఎన్నో తలాంతులు, నాకున్న మంచి హృదయం ఇంత ఉన్నా కూడా జనం ఏమంటారో అనే చిన్న భయంతో నేను చేయాలనుకున్న చాలా పనులు నేను చేయలేదు అని, నేను పొందాలనుకున్న ఎత్తులు నేను ఎదగలేకపోయానని మీకు అనిపించిందా? మన జీవితం మొత్తం మనదే అయినా చాలాసార్లు మన రిమోట్ మాత్రం ఇతరుల చేతుల్లో పెట్టేస్తామేమో అనిపిస్తుంది. అలా అనిపించే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఒక పచ్చని చెట్టు, నిశ్శబ్దమైన ఉదయం. ఆ చెట్టు మీద ఒక చిన్న గోరింక కూర్చుంది. ప్రతిరోజు ఆ గోరింక పక్క నుండి పెద్ద పెద్ద పక్షులు వచ్చేవి, ఎగురుతూ వెళ్ళేవి, పాటలు పాడేవి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క మాట అంటూ ఉండేది. నీ రెక్కలు చిన్నవి గోరింక, నువ్వెక్కడికి ఎగరలేవు, నీ కూత బాలేదు, నువ్వు బాగా పాడవు, నీ పాట ఎవరు వినరు, నిన్నెవరు పట్టించుకోరు అని అంటూ ఉండేవి. ఏ పక్షి ఏ మాట అన్నా కూడా గోరింక హృదయం మాత్రం చాలా భారంగా మారేది. అలా రోజులు గడవసాగాయి. పక్షులు ఏమంటాయో అన్న భయంతో గోరింక పాట పాడలేదు, అలాగే తన రెక్కలు విప్పలేదు. జీవితం గడిచిపోతుంది, కానీ తను జీవించడం మర్చిపోయింది. అయితే ఒకరోజు ఆ చెట్టు కింద ఒక వృద్ధుడు కూర్చొని గోరింకను చూసి అడిగారు, గోరింక, ఎందుకు ఇలా కూర్చున్నావు? నీ కళ్ళల్లో ఎందుకంత భారం ఉంది అని అడిగారు. గోరింక మృదువుగా చెప్పింది, అయ్యా, ఇతరులు నన్ను చాలా చిన్నగా చూస్తున్నారు. నేనేం చేసినా ఏదో ఒకటి అంటున్నారు. అందుకే నేను పాట పాడడం, ఎగరడం అన్నీ మానేశాను. ఏ పని చేయట్లేదు. అయితే వృద్ధుడు చిరునవ్వుతో గాలి తాకిన కొమ్మను చూపిస్తూ ఇలా అన్నారు, గాలి ఏ దిశలో వీచినా చెట్టు తన స్థానం మార్చుకోదు, తన ఎత్తును తగ్గించుకోదు, తన స్వభావాన్ని మార్చుకోదు. ఇతరుల మాటలు గాలి లాంటివి. అవి శబ్దం చేస్తాయి, కానీ నీ విలువను మార్చలేవు అంటూ గోరింకను తన చేతుల్లోకి తీసుకొని ఇలా చెప్పారు, దేవుడు నిన్ను సృష్టించింది పాడడానికి, ఎగరడానికి. అంటే నీ పని పాడడం, ఎగరడం. నీ విలువను నువ్వు నిర్ణయించుకోవాలి, ఎదుటివారి మాటలు కాదు అని చెప్పారు. ఆ రోజు మొదటిసారిగా గోరింక తన చిన్న రెక్కలు విప్పింది, పాట పాడింది, ఎగిరింది. ఇప్పుడు తనకి పక్కనున్న పక్షుల శబ్దం ఎక్కడా వినపడట్లేదు. తన దృష్టి అంతా ఎదుటి ఉన్న ఆకాశం మీదే ఉంది. నిజమే కదండి. మన శాంతిని లేదా మన విలువను దొంగిలించేది ప్రపంచం కాదు, ఆ పనికిరాని మాటలను పట్టించుకునే మన హృదయం. ఎంతవరకు పట్టించుకోవాలి అనేది మనకి అర్థం కావాలి. మన విలువను ప్రపంచం నిర్ణయించదు. మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మన విలువను ప్రపంచానికి చాటి చెప్తుంది. అయితే ఈ కథ మీ హృదయానికి తాకింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని హృదయానికి హత్తుకునే కథల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డౌన్లో ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.